హైదరాబాద్ శివారు బాటసింగారం పండ్ల మార్కెట్ నిర్వహణలో ప్రైవేటు వ్యక్తులకు చెల్లిస్తున్న అద్దె అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. రైతుల దగ్గర వసూలు చేసిన కమిషన్ నుంచి 24,82 లక్షలపై నిగ్గు తేల్చాలని ఫిర్యాదు చేసింది. పండ్ల మార్కెట్ సందర్శించిన కమిషన్ అనేక మౌలిక సమస్యలు ఎత్తి చూపింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం పండ్ల మార్కెట్ అంశంలో పలు అవకతవకలను వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ గుర్తించింది. పలువురు రైతుల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషన్ పండ్ల మార్కెట్ భూమి, చెల్లిస్తున్న అద్దెలపైన ఆరా తీసింది. లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి కొందరు ప్రైవేటు వ్యక్తులు దీర్ఘకాలంగా లీజు తీసుకున్నారు. అదే భూమిని అధిక అద్దెలతో మార్కెట్ యార్డుకు అప్పగించారు. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసిన కమిషన్ అద్దె రూపంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగం జరుగుతున్నట్లు గుర్తించింది. రైతుల దగ్గర వసూలు చేస్తున్న కమిషన్ నుంచి వచ్చిన నిధుల్లో 24,82 లక్షలను ప్రైవేటు వ్యక్తులకు చెల్లించడం తీవ్రమైన లోపమని తేల్చింది. అద్దెలపై తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంకు ఫిర్యాదు చేసింది. బాటసింగారం మార్కెట్ ప్రతికూల పరిస్థితులలో నడుస్తోందని నివేదికలో పేర్కొంది. స్థల ఎంపికలో సరైన అధ్యయన ప్రణాళికలేమిని ఎత్తిచూపింది. వర్షాకాలంలో నీరు నిలవడం, పరిశుభ్రత లేమితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. కోహెడ వంటి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజీలు, పరిశుభ్ర వాతావరణం, రవాణా సౌకర్యాలు ఉండేటట్లు చూడాలని సూచించింది. వ్యవసాయ మార్కెటింగ్, లాజిస్టిక్స్, పట్టణాభివృద్ధి నిపుణులతో కూడిన కమిటీతో సమగ్ర అధ్యయనం జరిపించాలని కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులలో లోపాలు జరిగితే సంబంధిత ఏజెన్సీలను జవాబుదారీగా చేసి జరిమానాలు విధించాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.